2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో నాగార్జున రెడ్డి గారు. ఇవాళ నన్ను వదిలిపెట్టలేవు. ఈ గోల్డు, వెండి, బంగారం పెరగడం, తగ్గడం సంగతి దేవుడు ఎరుగు కానీ. సరే కానీ ఏం చేస్తాం, కాదు సార్, ప్రజలకు అంటే వాస్తవాలు ఆ, తెలియాలి. ఆ, ప్రస్తుతం ఏంటంటే విపరీతంగా అంటే పడిపోయి ఉంది ఇప్పుడు. ఉమ్. అంటే కొన్నటువంటి వాళ్ళు కూడా అంటే ఇన్ని ట్రిలియన్ డాలర్స్కి నష్టం జరిగిందని చెప్పేసి కొంతమంది ఏమో లాభాలు కొంతమందికి వచ్చాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇన్ని ట్రిలియన్ మళ్ళీ నువ్వు మొహాట పడతావు ఎందుకు చెప్పడానికి? ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ప్రపంచవ్యాప్తంగా నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఉమ్, ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉన్నారుగా. ఉమ్, అందులో కనీసం 400 కోట్లు అయినా సరే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఉమ్, 400 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉమ్, ఎంత నష్టపోయారో తెలిసిన? $10 ట్రిలియన్. 10 ట్రిలియన్ డాలర్స్, రూపాయలు కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకో. ఉమ్, ఈ ప్రజలకు కూడా తెలియాలి. మిలియన్ అంటే ఒకటి పక్కన 6 సున్నాలు పెట్టు, మిలియన్. ఉమ్, బిలియన్ అంటే ఒకటి పక్కన 9 సున్నాలు పెట్టు. ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 సున్నాలు పెట్టు బా, రూపాయల్లో. ఉమ్, ఒకటి పక్కన 12 సున్నాలు కనుక పెడితే ట్రిలియన్. ఉమ్, అదే డాలర్స్లో కనుక అయితే 90 రూపాయలు పెట్టి మల్టిప్లై చేసుకో. ఉమ్, ఇది చాలు ప్రజలకి. ఉమ్, అంత నష్టపోయారట ఈ 3 రోజుల్లోనే, బా, 3 డేస్లోనే. మరి ఇండియాలో ఎంత నష్టపోయి ఉంటారు అంటే ఎవడు కూడా చెప్పడు. ప్రధానమంత్రి గారు చెప్పడు, జగన్మోహన్ రెడ్డి చెప్పడు, మోడీ గారు చెప్పడు. సరిగ్గా పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివినా కానీ సరే తీసే అనేది అంటూ ఉంటాడు. ఉమ్, నిర్మలా సీతారామన్ గారు అసలు దాని గురించి ఏమి మాట్లాడు. ఎవడికి తెలియదబ్బా, ఎట్ట తెలుస్తుంది? మరి $10 ట్రిలియన్ నష్టపోయారని ఎట్ట తెలుసు అంటే, ఈ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కానీ, ఇంకొంతమంది కానీ, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానీ, IMF వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు. ఉమ్, ఉమ్, ఆ క్యాలిక్యులేషన్ బట్టి ఆ ఫిగర్ వచ్చింది. చాలా వరకు కరెక్టే అయి ఉంటుంది. $10 ట్రిలియన్ నీలాంటి వాడు, నాలాంటి వాడు నష్టపోయాడు. మరి డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? అదే 5-6 దగ్గరికి వెళ్ళినాయి. ఉమ్, ఎవరు వాళ్ళు? ఓపెన్ సొసైటీకి సంబంధించిన జార్జ్ సోరోస్ కావచ్చు, ఉమ్, HSBC బ్యాంక్ కావచ్చు, ఉమ్, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కావచ్చు, ఉమ్, అట్లాంటి వాళ్ళు ఇంకో 3 నెలలు. మొట్టమొదటి వీడియోలోనే చెప్పుకున్నాం మనం, 100 మంది కంటే ఎక్కువ ఉండరా వీళ్ళు అని. ఇప్పుడు 5 మంది పేర్లు బయటకు వచ్చినాయి. మరి ఎలా సార్, అంటే ఈ టైంలో అసలు ఫిజికల్గా గోల్డ్ కొనడం మంచిదా లేదా షేర్ మార్కెట్లో పెట్టుకోవడం మంచిదంటారా? అది ఇది ఇంపార్టెంట్ థింగ్. నార్మల్గా ఏం జరుగుతుందంటే, గోల్డ్ పెరుగుతూ ఉన్నప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉన్నప్పుడు ఉమ్, గోల్డ్ రేట్ అనేటువంటిది తగ్గదు, కానీ అలాగే ఉంటుంది. తగ్గదు, స్టాటిక్గా అలాగే ఉండిపోద్ది. కానీ ఇప్పుడు ఈ ఈ పరిస్థితిలో ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, గోల్డ్ రేటు తగ్గింది, షేర్ మార్కెట్ కూడా తగ్గింది. ఉమ్, ఇది చాలా విచిత్రమైన విషయం అన్నమాట. ప్రపంచంలో దీని మీద ఏ ఎకనామిక్ ప్రిన్సిపల్ సూట్ కాదు దీనికి. బా, ప్రపంచంలో ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఫండమెంటల్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా మనకి. ఉమ్, ధరలు పెరుగుతున్నాయి, ధరలు పెరిగినట్టయితే కొనుగోలు శక్తి తగ్గుతుంది, కొండం తగ్గుతుంది అని అనుకుంటామా? కానీ బంగారం విషయంలో ధరలు పెరిగినా కానీ కొన్నారు. ఉమ్, షేర్స్ విషయంలో కూడా అంతే. మరి ఇప్పుడు షేర్లకి, బంగారానికి, భూమికి, ఈ మూడింటికి మధ్యలో ఒక సామాన్య మానవుడికి ఏది బెటరు అనేసి అంటే, చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి. ఎలా ఎలా చే- ఎలా ఈ పెట్టుకుంటారు? టైంలో బంగారం కొనాల్సినటువంటి పనే లేదు. బంగారము, వెండి కొనడం అనేటువంటిది మర్చిపోండి. మీకు అవసరం ఉండి, ఉమ్, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాదుగా, మళ్ళీ అవును. ఏప్రిల్లో, మేలో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. ఉమ్, ఇంకా 3 నెలలు టైం ఉంది. తగ్గుతూ ఉంది కాబట్టి డెఫినెట్గా తగ్గుద్ది. ఉమ్, మరి ఎంతవరకు వస్తుంది? 60,000 దగ్గర, 70,000 దగ్గర, 70,000 దగ్గర 10 గ్రాములు ఉమ్, అప్పుడు కొనుక్కోండి. ఇప్పుడు మటుకు బంగారాన్ని కొనాలి, వెండిని కొనాలనేటువంటి తాపత్రయం పడి, కక్కుర్తి పడి, అప్పులు చేసి 3 రూపాయల వడ్డీలకి తీసుకొని కొనబాకండి. పాయింట్ నెంబర్ 1. మరి డబ్బులు ఏం చేసుకోవాలి? ఫిక్స్డ్ డిపాజిట్లో అన్న పెట్టుకోండి, షేర్స్లో అన్న పెట్టుకోండి. షేర్స్ కూడా మన బడ్జెట్ మూలంగా 1000 పాయింట్స్ తగ్గింది, కానీ పెరుగుతుంది. ఉమ్, మంచి బ్లూ చిప్ కంపెనీ షేర్స్ ఉంటాయి. ఏది? TCS, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, BHEL, హిందుస్థాన్ లివర్, ఇట్లాంటి కంపెనీలు షేర్లు ఉంటాయి. ఉమ్, ఇన్ఫోసిస్ లాంటి షేర్లు 4,000-5,000 ఉంటాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, ఇట్లాంటి. అది మీకున్న కెపాసిటీని బట్టి 1,00,000-2 లక్షలు షేర్లు కొనుక్కోండి, ఉంచుకోండి వాటిని మీరు. ఉమ్, ఈ టైంలో మీరు కనుక ఈ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇట్లాంటి వాళ్ళ షేర్లు కనుక కొనుక్కుంటే ఏమవుతుందంటే, రేపు మార్చిలో రిజల్ట్స్ వస్తాయి. ఉమ్, వచ్చిన ప్రాఫిట్స్ని బట్టి డివిడెంట్ ఇస్తారు. ఉమ్, మీరు డివిడెంట్ ఎంజాయ్ చేస్తారుగా. అవును. ఒక 3 సంవత్సరాల పాటు ఆ డివిడెంట్ ఎంజాయ్ చేసిన తర్వాత 4వ సంవత్సరంలో బోనస్ షేర్లు ఇస్తారు. ఉమ్, అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ బోనస్ షేర్స్ని ఉంచుకొని ఒరిజినల్ షేర్స్ అమ్మేయడం లాంటివి చేయండి.
ఒక్కోసారి మధ్యలో రైట్ షేర్స్ కూడా ఇస్తారు. ఆ రైట్ షేర్స్ కొనుక్కోండి. మంచి బ్లూ చిప్ కంపెనీస్లో పెట్టుకోండి. బాగా పెరగడము తగ్గడము అలాంటి షేర్స్లో పెట్టకండి. బంగారం విషయానికి వచ్చిందా, ఏప్రిల్లోనో మేలోనో కొనుక్కోవడానికి ట్రై చేయండి. అప్పటికి మీకు స్టెబిలైజ్ అయిపోతుంది. ఓకే. లక్షల కోట్ల రూపాయలు ప్రాఫిట్ సంపాదించేశారు. $10 trillion. ఇంక వాళ్ళు దీని జోలు రారు. ఇంకొక 3-4 నెలల దాకా దీని జోలు రారు. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇంకొక 2 సంవత్సరాల దాకా దాని జోలు రారు. ఇక అప్పుడు షేర్ మార్కెట్ ఒకటేగా మిగిలింది. ఈ డబ్బులన్నీ అటు పోతాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళే కోట్ల రూపాయలు లక్షల కోట్లలో షేర్లు కొంటారు. నేను కొనేది నథింగ్. షేర్లు కొనుక్కోండి. మంచి కంపెనీలకు సంబంధించిన షేర్లు కొనుక్కొని 4-5 సంవత్సరాల పాటు హోల్డ్ చేయండి. ఏమైనా సజెస్ట్ చేస్తారా సార్ మంచి కంపెనీస్ అంటే? ఇవన్నీ మంచియే. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, ఎస్కేఎఫ్, ఫైజర్, హిందుస్థాన్ లివర్, బిహెచ్ఎల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టైల్, ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ మంచి షేర్లే. హెవీగా తగ్గవు, హెవీగా పెరగవు, గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటాయి. ₹10 పెరిగిన తర్వాత ఒక ₹1 తగ్గుద్ది. దాని మూలంగా నీకేం నష్టమే లేదు, నువ్వు హోల్డ్ చేసుకోదలుచుకున్నావు కాబట్టి. అలాంటి కంపెనీస్లో షేర్స్ కనుక ఒక ₹5 లక్షలు పెట్టి కొనుక్కుంటే నువ్వు 5 సంవత్సరాల తర్వాత గ్యారంటీగా అది 10-12 లక్షలు అవుతుంది. అంటే 5 ఇయర్స్లో ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి. అంట్లో పెట్టుకోండి. బంగారంలో ఎందుకు పెడతారు? పెట్టబాకండి. భూమిలో పెట్టుకోండి. కానీ అమరావతి లాంటి ప్లేసెస్లో మటుకు కాదు. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏమైందో మనకు తెలియదు. జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, మైసూర్, పూణే ఇట్లాంటి ప్లేసెస్లో సిటీకి అవుట్స్కర్ట్స్లో చక్కటి వాడెవడన్నా పక్కాగా అన్ని అగ్రిమెంట్స్ ఉండి అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే దాన్ని నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్ చూడండి, లింక్ డాక్యుమెంట్ చూసుకోండి, బయట కొనుక్కోండి. మీరు ఈ జనరేషన్లో కనుక్కుంటే నెక్స్ట్ జనరేషన్కి అది ఉపయోగపడతాయి. ఓకే. భూమి మీద పెట్టుకోండి, బ్లూ చిప్ కంపెనీస్లో పెట్టుకోండి. బంగారము వెండిని మర్చిపోండి. అవసరం అయితేనే కొనుక్కోండి, అది కూడా 3 నెలల తర్వాత, ఇప్పుడు కాదు. 3 నెలల తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కాస్త కొంటారు. కానీ ఇప్పుడు బాగా 3 రోజుల్లోనే తగ్గిపోయింది కదా. అవును. మరి ఇంకా 3 నెలలు టైం ఉందిగా మీకు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కదా. బట్ ఉత్సాహపడి కొనుక్కోవాలనుకున్నటువంటి ఆలోచన ఉంటుంది కదా సార్. మరి అసలు కొనబాకండి. ఇప్పుడు అసలు దాని జోలే వెళ్ళబాకండి. మీ దగ్గర ఉన్న బంగారము అలాగే ఉంచుకోండి. ఓకే. మీ దగ్గర ఉన్న బంగారము బ్యాంకులో తాకట్టు పెట్టి 7% వడ్డీకి కనుక మీకు కనుక వస్తే, మీకు హౌసింగ్ లోన్ కనుకుంటే హౌసింగ్ లోన్ 9% ఉంటుంది కాబట్టి ఇక్కడ డబ్బులు తీసుకొని హౌసింగ్ లోన్ తగ్గించుకోండి, ఇంట్రెస్ట్ మిగులుతుంది. ఓకే. 7% వడ్డీకి మీరు బ్యాంకు దగ్గర బంగారము పెట్టి 7% వడ్డీకి తీసుకొని ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి బయట వాళ్ళకి ఇవ్వకండి. దాని మూలకంగా ఆత్మహత్యల దాకా కూడా పోతాయి, కోర్టు కేసులు అవుతాయి. అలాంటి దిక్కుమాలిన పనులు కూడా చేయబాకండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. రైట్.